హలో అండి. డే 2 ఎట్ అత్తగారిల్లు. ఏం చెప్పాలి చెప్పండి. మార్నింగ్ అయితే లేచాను, కాస్త టీ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత మా పిల్లలైతే లేస్తే వాళ్ళకి కూడా నీట్గా స్నానాలు అయితే చేయించి ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. నేనైతే ఇక్కడికి వస్తే తప్ప నాకైతే బుద్ధిరాజు. టైం చూడండి 8:15 అయితే అవుతుంది. నేనైతే అత్తవారింట్లో ఉన్నంత ఫాస్ట్గా పనులు గోవాలో అయినా పుట్టింటికి అయితే వెళ్తే అస్సలు చేయలేను. దాని తర్వాత ఎవరిదో మ్యారేజ్ అవుతుంటే ఇలా ఏమంటున్నారు రికార్డింగ్ డ్యాన్సెస్ అయితే తెప్పించారు. అవైతే చూపిద్దామని చెప్పి అయితే చిన్న వీడియో షూట్ అయితే తీసాను. దాని తర్వాత పెళ్ళికొడుకుకి కూడా ఊరేగిస్తున్నారనమాట. చూడండి సరదా అంతే, అలా రికార్డ్ అయితే చేశాను. దాని తర్వాత లంచ్ చేసి పడుకొని లేచాక కాస్త టీ తాగి మా పెద్దమ్మాయి చాలా డేస్ నుంచి వదిలేసానని ట్యూషన్ అయితే చెప్పాను. తను ట్యూషన్ అయ్యాక మామయ్య గారికి అయితే క్యారెట్ పేల్ చేసి క్యారెట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. జ్యూస్ ఏదో చేశాను, ఘనకార్యం అయితే చూపిస్తానండి. ఇలా అయితే తుళ్ళగొట్టుకున్నాను ఒళ్ళంతా. ఈ వేడైతే ఎంత ఉందంటే మరి చెప్పనవసరం లేదు. దాని తర్వాత ఇల్లంతా అయితే క్లీన్ చేసి రేపైతే పాలకొండ అయితే పెద్ద ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాలని చెప్పి లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. బాయ్ బాయ్.